సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణన ద్వారా 56.33% ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితీలు కానీ వచ్చేటువంటి ఉపాధి కానీ వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ అసలు బీసీ కులగణన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణనలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నా ఈరోజు బలిన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని అడుగుతున్నాం ఓవైపు బీసీ కులగణన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది సరికాదన్నమాట అనేక సందర్భాలు చెప్పినాం ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణన జరగడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము ఓ సాహసోపతమైన నిర్ణయము బలహీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్న కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను చెప్తూ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగణన జరిగింది ఇంచుమించు 90%, 85% వరకు మనం వచ్చినట్టు తేలింది ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా అభినందించండి ప్రభుత్వాన్ని బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం ఈరోజు బీసీ కులగణనకు సంబంధించిన అంశంలో అందరం కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితీలు ఫలాలు అందే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతు అనబడేవారు రాజుగా ఉండాలని రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని రైతు అనబడేవారికి అన్ని రకాలుగా చేతునివ్వాలి ఈ దేశానికి ప్రపంచానికి పట్టేట అన్నం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటును ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది అధ్యక్ష అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ